హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ అండ్ రంగోలీ. ఈ రోజు వీడియోలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న నువ్వులతో లడ్డూని 5 నిమిషాల్లో చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపించిపోతున్నాను. దీనికి ముందుగా ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకునే దాంట్లో ఒక 2 కప్పులు తెల్ల నువ్వులు వేసుకున్నాను. తెల్ల నువ్వుల్ని లో ఫ్లేమ్లో ఒక 5 నుంచి 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ నువ్వులు అనేవి లైట్గా కలర్ చేంజ్ అయ్యి ఇలా చిటపటమనేంత వరకు వేయించుకోవాలి. ఈ నువ్వులు అనేవి బాగా వేగినాయి అని ఎలా తెలుస్తాయి అంటే ఇలా చిటపటమంటూ లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతాయి. అలా చేంజ్ అయ్యేంత వరకు ఈ నువ్వులను వేయించుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి వీటిని చల్లారనివ్వాలి. కొంచెం ఇవి లైట్గా చల్లారిన తర్వాత దీంట్లో నుంచి కొంచెం నువ్వులు తీసుకుని పక్కన పెట్టుకోండి. 1 స్పూన్ అయితే సరిపోతాయి నువ్వులు. ఈ ఆరిన నువ్వుల్ని మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోండి. గ్రైండ్ చేసుకునే మిశ్రమంలోకి ఒక 1.5 కప్పు వరకు తురుముకున్న బెల్లం వేసుకోండి. నేను ఇక్కడ 2 కప్పులు తెల్ల నువ్వులు తీసుకున్నాను కాబట్టి నేను ఒక 1.5 కప్పు వరకు బెల్లం తీసుకున్నాను. బెల్లం తురుము వేసుకుంటే ఈజీగా గ్రైండ్ అవుతుంది. తురుముకున్న బెల్లంని ఇలా వేసేసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని తర్వాత గ్రైండ్ చేసుకునే మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ప్లేట్లోకి వేసుకున్న తర్వాత దీంట్లోనే ముందుగా మనం పక్కకు తీసి పెట్టుకున్న నువ్వులు కూడా దీంట్లో వేసి మిక్స్ చేసేసుకోండి. ఈ స్టేజ్లోనే మీరు కావాలంటే దీంట్లో కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. వేసుకుని మిక్స్ చేసుకుని ఆ తర్వాత మీరు కావాలంటే కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుని అయినా ఈ లడ్డూని చుట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ నువ్వులు బెల్లంతోనే లడ్డు చూపిస్తున్నాను కాబట్టి నేను దీంట్లో నెయ్యి ఏమి యాడ్ చేయటం లేదు. నెయ్యి వేయకపోయినా కూడా మనకి లడ్డు చుట్టుకోవడానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది. నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా లడ్డూలు ఒకదాని తర్వాత ఒకటి ఇలా చుట్టేసుకోవడమే. అంతే అండి, చాలా ఈజీగా ఈ నువ్వులు ఉండని చేసేసుకోవచ్చు. 5 నిమిషాల్లో చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ నువ్వులు ఉండని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ తెల్ల నువ్వులు ఆడవాళ్ళకి చాలా మంచిదండి. అంతేకాకుండా దీంట్లో జింకు, మెగ్నీషియము, ప్రోటీను, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ని కూడా ప్రివెంట్ చేస్తాయి.